చెప్పండి అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పట్ల కూడా రైతులను ఉద్దేశించి కూడా మొన్న మాట్లాడడం జరిగింది. అంటే వర్షాలు పడయి అని చెప్పేసి కూడా కోస్తారా ఏంటి దీన్ని అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు రైతు భరోసా అంటే కేసీఆర్ గారు రైతు బంధు అని పెట్టారు. ఎకరానికి 5,000 అని పెట్టారు. ఇప్పుడు ఈయన 14,000 ఇస్తా అని చెప్పిండు. మరి ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరు ఇస్తున్నారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా అది అబద్ధం అనేది రుజువు అవుతుంది కదా. ఇంకా మనం చెప్పేది ఏముంటుంది? పోసేది ఎక్కడిది, చంపేది ఎక్కడిది. ఆయనే చంపుతుండు రైతులను, ఆటో కార్మికులను. మమ్మల్ని అయితే మా బతుకులు అయితే అగమ్య గోచరంగా పడేసిండు. 7,50,000 మందికి వెళ్ళి 200 మంది ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే కనీసం ప్రభుత్వ పెద్దలు కానీ లేదంటే మన ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి కానీ పొన్నం ప్రభాకర్ కానీ పరామర్శించడానికి రాలేదు. రాకపోగా పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే బస్సు ఏమన్నా ఇంటి దాకా వస్తుందా, బస్ స్టాండ్కి పోతుంది కదా, బస్ స్టాండ్ నుంచి మీరు బతకలేరా అంటున్నారు. సరే ఓకే, సిటీలో హైదరాబాద్ లాంటి నగరంలో బస్ స్టాండ్ నుంచి ప్రయాణికులు పోతారు. మేము మంచిర్యాల జిల్లా తాండూరులో ఉన్నాం. అక్కడ నుంచి ప్రయాణికులు 33 కిలోమీటర్లు మంచిర్యాల జిల్లాకు పోవాలి. వైద్యం కోసం కావచ్చు, ఆఫీస్ కోసం కావచ్చు పోవాలంటే ఆటో ఎక్కుతలేరు. మేము అక్కడ పొద్దున 4 గంటలకు వచ్చి సీరియల్ పెడితే మా బండి వెళ్ళడానికి 10 అవుతుంది. 10కి మంచిర్యాలకు పోతే మళ్ళీ ఇంటికి వచ్చేవరకు 5 అవుతుంది. పోను ఒక 300, రానొక 300, 600. అందులోకెళ్ళి 300 రూపాయలు డీజిల్ పోతాయి. మిగిలేదు ఎంత? 300. ఒక కుటుంబం బతకడానికి ఎంత కావాలి? ఈరోజు 15-20 వేలు కాదు, లక్షల రూపాయల శాలరీ వచ్చిన ఎంప్లాయీసే బాధపడుతున్నారు. అవునా కదా? మరి మా ఆటో పరిస్థితులు ఇట్లా చేసిన ముఖ్యమంత్రి ఇంకా రైతులకు ఏం చేస్తాడు? ఆల్రెడీ రైతులకేమో రైతు భరోసా ఇవ్వబట్టే, రైతులకు సాగు చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వబట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వబట్టే రైతుల విషయానికి వస్తే రైతును రాజా చేసే ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. మీ ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే మీకు బోర్డు గిడ ఏర్పాటు చేస్తామని చెప్పారు అప్పుడు లేబర్ కమిషన్ కింద. మళ్ళీ బీమా గిడ సౌకర్యం కల్పిస్తున్నది. మళ్ళీ 12,000, 15,000 మీ ఆటో డ్రైవర్లకు గిడ ఇస్తున్నారు కదా సంవత్సరానికి ఒకసారి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు గిడ అని చెప్పేసి, అందులో ప్రధానంగా ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అది ఇంప్లిమెంట్గా చేసిరు. ఈ కళ్ళబొగిలి కబుర్లు చెప్పే ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మా ఆటో కార్మికుల్ని మోసం చేసిండు. అంటే సింపుల్గా మేము 7,50,000 మంది ఆటో కార్మికులు అంటే మీరు ఒకసారి లెక్క చేసుకోండి. కుటుంబానికి 3 వేసుకున్నా కూడా 21 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టే. మా మీద ఆధారపడి డెంటర్స్ ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు, ఆటో స్టోర్ వాళ్ళు ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు. అందరం కలుసుకుంటే దాదాపుగా 10 లక్షల పైచిలకు మంది అవుతాం. మా అందరిని ఏమని మోసం చేసిండు? మేము ఫ్రీ బస్సు పెడుతున్నాం, మీరు బాధపడకూరి, ఆటో డ్రైవర్లు అంతా మా అన్నదమ్ములు, మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పి అన్నారు. సరే, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచింది. ఆయన మొట్టమొదటి సంతకం సంక్షేమ బోర్డు మీద పెట్టలే. డిసెంబర్ 7వ తారీఖు రోజు ఎవరిదో కాంగ్రెస్ నాయకులు పుట్టినరోజు ఉన్నదని చెప్పి ఫ్రీ బస్సును మహిళలకు ఒక కుక్కకు బొక్కేసినట్టుగా, తప్పు అనుకోవద్దు మహిళా మనులు, కుక్కకు బొక్కేసినట్టుగా ఫ్రీ బస్సు అనేది ఒకటి పెట్టిండు. మరి వాళ్ళకి ఇస్తాను 2,500 ఏవి? ఆటో కార్మికులకు ఇస్తాన 12,000 కాదు కదా, 12 పైసలు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు ఆయన చెప్పిన ప్రకారం 3 సంవత్సరాలు వస్తుంది, 36,000 రూపాయలకు ఆటో కార్మికులకు బాకీ ఉన్నాడు. కనీసానికి ఆ బాకీ తీర్చేది ఇంకా రైతుల భరోసా ఏమి ఇస్తాడు, రైతులకు ఏమి ఇస్తాడు? సరే, మీరు నీళ్ళు ఇస్తారంటారు. ఎంతోమంది, మొన్న రైతు అడిగిండు, ఇప్పుడు మా మారాన్ని అడిగిండు, మా రాష్ట్ర అధ్యక్షులు వేముల మారాన్ని అడిగిండు, ఒక రైతు అడిగిండు, అయ్యా ఇప్పుడు కేసీఆర్ కంటే తెలివి లేదు, పిల్లలు కూలగొట్టిరని మాట్లాడిరు. మీరు ఒక గుంపు మేస్త్రి, మీరు ఒక పెయింటరు, మీ దగ్గర ఎంతోమంది 100 మంది మేస్త్రీలు ఉంటారు. మీకు 2 పిల్లర్లు రిపేర్ చేయడానికి మేస్త్రి దొరుకుతలేడని ఒక రైతు అడిగిండు. ఎండిపోయిన భూమి చూపెట్టిండు, పగిలిపోయిన బీళ్లు పడ్డ భూములు చూపెట్టిండు. ఇప్పుడు వర్షాలు వస్తలేవు. మరి వర్షాలు వస్తలేవు అంటే కేసీఆర్ గెలిచిన వెంటనే విశాఖపట్నం పోయి రాష్ట్రం మనకు సపరేట్ అయినా సరే అక్కడ మహోన్నతమైన అయ్యగారులు ఉన్నారని చెప్పి అక్కడ ఒక యాగం చేసిండు. అందులో మా ముస్లిం సోదరుడు కూడా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొన్నారు. అంటే కులమతాలకు అతీతంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కులమతాల గొడవలు కూడా లేవు. ఈ రోజు వరకు కూడా గొడవలు జరుగుతలేవు. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు మంచి నాయకులు, ఎవరు చెడ్డ నాయకులు, ఎవరు అబద్ధం చెప్తున్నారు మీరే చెప్పండి. ఇంకా ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మళ్ళీ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ విసరడం జరుగుతుంది. అంటే కల్వకుట్ల కుటుంబాన్ని ఏ ఒక్కరిని ఇక్కడ గెలవనీయము అని చెప్పేసి కూడా ఆయన గంట పదంగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు జవాబు, ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను అనుకో, నేను ఓటర్ దగ్గరైనా పత్రికా మిత్రుల దగ్గర ఏమని చెప్తే నేను ఓడిపోతాను చెప్తారా? ఎవ్వరు చెప్పరు. రాసుకోండి అని కూడా చెప్పిండు. సరే, ఆ ఖమ్మం ప్రజల ముందు చెప్పిండు కదా, ఆ ఖమ్మం తెలంగాణ ప్రజలకు చెప్పినట్టే, తెలంగాణ ప్రజలకు చెప్పినట్టే, నేను కాదంటే నేను చింతకాని ఊర్లో చెప్పిండు కదా. ఆ చింతకాని ఊర్లో ఇల్లు కూలగొట్టినప్పుడు నేను ఆ పేరు ఎత్తరాదో అన్నతగా భావించద్దు, ఒక బీసీల కోసం యుద్ధం చేస్తున్న ఒక నాయకుడు అక్కడికి వెళ్ళి
ఆ పార్టీ పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తుకొస్తలేదు, తప్పు అనుకోకండి. ఆయన ఇల్లు అక్కడ నిరాహార దీక్ష చేస్తే కోర్టు వాళ్ళకి ఇల్లు కట్టాలని స్టే ఇచ్చి ఆ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పింది. మరి ఆ ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. సరే రాష్ట్రం మొత్తం ఇష్యూ పెడదాం. ఇప్పుడు ఖమ్మంలో ఓట్లు వేస్తారా? ఎంత పేద ప్రజలు, ఒక పిల్లగాడు చదువుకున్న బుక్కులు నేను తీసుకుంటా అంటే కూడా బయటికి తీసుకురానియకుండా ఆయన బయటికి నెట్టి అన్నా నేను ఎట్లా చదువుకోవాలని చెప్పి ముందుకొచ్చాడు. ఆయన ఆర్తనాదాన్ని విని ఎంతోమంది నాయకులు పోయి అక్కడ ధర్నాలు చేసిర్రు, గొడవలు చేస్తే కోర్టు కూడా తీర్పిచ్చింది ఇల్లు కట్టేయాలని. మరి అక్కడ పోయి ఆయన చెప్తే ఎవరు నమ్ముతారండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. కరెక్టేనా కాదా? మరేంటి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? మరి ప్రజలు ఏమనుకుంటారు గ్రామాలల్లో? ఇప్పుడు మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, మీ గ్రామాలలో కావచ్చు, మీరు ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. అనేక మంది రోజు ఎక్కడం దిగడం అనేది ఇప్పుడు ఆర్టిస్టులకు ఎట్లా ఉంటుందో మీకు కూడా అంత సంబంధాలు ఉంటాయి. సో మరి ప్రజలు అనుకునే వినికిడి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఆర్టీసీ పేరు మీరు ఎత్తిరు కదా, సింపుల్ ముచ్చట చెప్తాను నేను. మొన్న వాళ్ళు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన తర్వాత పాపం ఒక ఆటో డ్రైవర్ ఆయన ఆర్థిక ఇబ్బందులతోటో లేకపోతే ఓ 42,000 మందికి 35,000 మందికి మంచి జరుగుతుందని చెప్పి ఆ కిరోసిన్ పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆయన హుటాహుటిగా ప్రెస్ మీట్ పెట్టి మీరు వెంటనే సమ్మ విరమించండి, నేను మీకు గవర్నమెంట్లో నేను కలిపేస్తా అని చెప్పి అన్నాడు. కానీ చివరికి చేసింది ఏంది? చర్చకు రండి అని పిలిచిండు. మీకు యూనియన్ కావాలన్నా విలీనం కావాలని అడిగాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కార్మికుల నాయకులను కార్మికులను కిందికి నొక్కే ప్రయత్నం చేస్తాడు. అట్టడుకు నొక్క అంటే ఊరికనే రాలేదురా కూర్చున్న సీటు, అందరినీ దొక్కుకుండా పైకి వచ్చినాక గెలిచినాక పాట రాపించుకున్నాడు. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఆర్టీసీ వాళ్ళని మోసం చేసిండు, ఆటో కార్మికులను మోసం చేసిండు, రైతులను కూడా 100% మోసం చేసిండు. 100% మోసం చేసిన ప్రజలకు కూడా అర్థమవుతుంది. అవునా కాదా? ఓకే, మరి ఏం చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మీ సమస్యలు ఏ విధంగా తీసుకుపోవాలనుకుంటారు? ప్రశ్నించిన వాళ్ళని అందరినీ కూడా చూసుకుంటా అని చెప్పేసి కూడా కేసులు పెడుతున్న దాఖలు కనిపిస్తున్నాయి ఈ రాష్ట్రంలో. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు కేసులు అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కాగజ్నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక సభ పెట్టారు. మేము ఓటు వేసిన వాళ్ళైనా పక్క పెడదాం, వేసిన వాళ్ళు చేసినామని చెప్తారు. సరే ప్రభుత్వం ఏర్పడ్డది. ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి మొదటి పౌరుడు, పెద్ద దిక్కు, ఒక తండ్రి లాంటివాడు. నరేంద్ర మోడీ గారు ఈయన గెలిచిన తర్వాత ఆదిలాబాద్కి వస్తే పార్టీ వేరైనా కూడా మీరు పెద్దన్న లాంటివారు, మాకు నిధులు ఇవ్వాలి, మీరు ఆదిలాబాద్కి నేను రాలేకపోతున్నా, తప్పుగా అనుకోవద్దని చెప్పి మీడియా సమక్షంలో చెప్పాడు. మరి మేము కూడా పెద్దన్న, కుటుంబానికి తండ్రి, మాకు అన్యాయం చేసిన మంచి అని ఒక వినతి పత్రం పట్టుకొని కాలినడకన ఒక 30 కిలోమీటర్లు నడవడానికి నేను ప్రయత్నం చేసిన. 1 కిలోమీటర్ పోగానే పోలీస్ శాఖ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. ఇక మా ప్రాబ్లం ఓటు వేసిన మాకు ప్రాబ్లం చెప్పుకునే హక్కే కల్పిస్తలేడు. ఇంకా న్యాయం ఎక్కడ చేస్తారండి ముఖ్యమంత్రి? ఇక మీరు బహిరంగమే మేము చెప్తున్నాము, మా మారణ చెప్పారు, మేము చెప్తున్నాము, రాబోయే ఎలక్షన్ల ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పుతాము. ఆటో కార్మికుల తడాకా ఏందో చూపెడతాము. నేను టీఆర్ఎస్ కాదు, నేను ఓన్లీ కార్మిక నాయకుగా మాట్లాడుతున్నా. బీఆర్టీయూ అంటే భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్. ఏ ట్రేడ్ యూనియన్ కైనా ఒక కార్మిక సంఘం అండ కావాలి కాబట్టి మేము బీఆర్ఎస్తో పనిచేస్తున్నాము. ఖచ్చితంగా మేము గెలుపును చూపెడతాము. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి చూపెడతాము. ఓకే, థ్యాంక్ యూ.